ఫండమెంటల్ రైట్స్, అలాగే మోస్ట్ ఎక్స్పాండెడ్ ఫండమెంటల్ రైట్, దాంతో పాటు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్ ఏంటి అంటే ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఈరోజు మనం క్లాస్లో ఆర్టికల్ 21 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. లైఫ్ అండ్ లిబర్టీ ఇవి లేకుండా వేరే ఎన్ని ఇచ్చినా సరే వాటికి వాల్యూ ఉండదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇదే కదా కావాల్సింది. సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే ఆర్టికల్ 21లో నో పర్సన్ ఇస్ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే లా చేయడం వల్ల మాత్రమే, ఒక ప్రొసీజర్ ని ఫాలో అవ్వడం వల్ల మాత్రమే ఈ ఇచ్చిన లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని వైలేట్ చేయడానికి ఛాన్స్ ఉంది తప్ప వేరే ఏ రీజన్ తో కూడా స్టేట్ ఒక పర్సన్ యొక్క లైఫ్ లిబర్టీని తీసేయడానికి వీల్లేదు. దానికి ఒక లా ఉండాలి, ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంటేనే తీయగలుగుతుంది స్టేట్ అయినా, లేకపోతే తీయడానికి ఛాన్సే లేదు. ఇది అంత పవర్ఫుల్ అని కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది. అయితే ఇది మన ఇండియన్స్ అంటే సిటిజన్స్ తో పాటు ఫారినర్స్ కి అలాగే కంపెనీస్ కి కూడా అప్లికేబుల్. అయితే మోస్ట్ ఎక్స్పాండెడ్ ఫండమెంటల్ రైట్ అన్నాం కదా, సో ఇది ఎలా ఎక్స్పాండ్ అయిందో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆర్టికల్ 21 కి సంబంధించి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కేసు ఏంటి అంటే 1950లో ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లా స్టేట్ కనుక పర్టికులర్ లా ఫాలో అయితే ఈ రైట్ ని వైలేట్ చేసే ఛాన్స్ ఉంది, చెయ్యొచ్చు, ప్రాబ్లం లేదు, లా కంపల్సరీగా ఉండాల్సిందే అని చెప్పింది. అంటే లా ఉండాలి అనింది కానీ ఆ లా ఫెయిర్ ఉండాలి, ఒక రీజనబుల్ గా ఉండాలి, జస్ట్ ఉండాలి అని అలా ఏం చెప్పలేదు. అది ఎలా ఉన్నా సరే లా ఉంటే చాలు. స్టేట్ ఒక లా చేసి మన ఈ రైట్ ని వైలేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ స్టేట్ పవర్ ని పెంచింది, మనకున్న రైట్ ని స్కోప్ ని తగ్గించినట్టే కదా, నారో చేసినట్టే కదా. ఏకే గోపాలన్ కేసులో మనకి వచ్చిన ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీని సుప్రీంకోర్టు నారో చేసింది అనమాట. అంటే ఒక లా చేస్తే చాలు, అది ఎలా ఉన్నా సరే స్టేట్ ఒక లా చేస్తే అప్పుడు మన రైట్ ని వైలేట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా వచ్చిన ఒక కేసు అంటే ఈ ఎంటైర్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీలో ఒక మైల్ స్టోన్ లాంటి కేసు ఏంటి అంటే మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1978లో. ఈ మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ లా ఏదైతే ఉండాలి అని చెప్పిందో ఆ లా ఫెయిర్ ఉండాలి, జస్ట్ ఉండాలి, అలాగే రీజనబుల్ గా ఉండాలి. స్టేట్ చేసే లా ఎలా ఉండాలి అంటే ఇది ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అయిన లా ప్రకారమే ఈ రైట్ ని వైలేట్ చేయడానికి ఉంటుంది. ఒక మనిషి ఒక పర్సన్ లిబర్టీని లైఫ్ ని తీసేయాలి అంటే చేసిన లాకి ఫెయిర్, జస్ట్, రీజనబుల్ అలా ఉండాలి. అలా ఉంటేనే అప్లికేబుల్ అవుతుంది, లేదంటే అది వ్యాలిడ్ కాదు. అంటే ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన
తీర్పుని మళ్ళీ అదే సుప్రీంకోర్టు 1978 లో మేనకా గాంధీ కేసులో ఓవర్ రూల్ చేసింది అనమాట. అంటే లా ఓకే, కానీ అది ఇలా ఉండాలి, జస్ట్ ఉండాలి, ఫెయిర్ ఉండాలి, రీజనబుల్ ఉండాలి. అలా అయితేనే ఈ రైట్ ని వైలేట్ చేయడానికి గవర్నమెంట్ కి ఛాన్స్ ఉంది. అంటే ఒక పర్సన్ లిబర్టీని తీసేసే ఛాన్స్ గవర్నమెంట్ కి వస్తుంది లా వల్లనే. కానీ ఆ లా ఇలా ఉండాలి, జస్టిస్ ఉండాలి, దాంట్లో ఫెయిర్నెస్ ఉండాలి, రీజనబుల్ గా ఉండాలి. ఏకే గోపాలన్ కేసులో లా ఉంటే చాలు, అది ఎలా అయినా పర్లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రైట్ టు లైఫ్ చాలా స్కోప్ అనేది చాలా పెంచడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే లైఫ్ అంటే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ మాత్రం కాదు. అంటే బ్రీతింగ్ తీసుకున్నామా, బాడీ అలైవ్ ఉందా, దాన్ని లైఫ్ అనరు, అది కాదు. ఇక్కడ లైఫ్ అంటే డిగ్నిఫైడ్ లైఫ్. లైఫ్ అంటే జస్ట్ లివింగ్ కాదు, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ కాదు. లైఫ్ అంటే డిగ్నిఫైడ్ లైఫ్ అని ఈ రైట్ టు లైఫ్ ని చాలా ఎక్స్పాండ్ చేసింది, చాలా బ్రాడర్ వేలో చూసింది అనమాట. అప్పటి వరకు ఉన్న కాన్సెప్ట్ వేరు, ఆ తర్వాత ఇది ఒక మైల్ స్టోన్ లాగా ఉండడం జరిగింది. ఈ స్కోప్ అనేది చాలా పెరిగింది. అంటే స్టేట్ ఇక్కడ స్టేట్ కి రిస్ట్రిక్షన్స్ పెట్టింది, స్టేట్ చేసే లా రీజనబుల్ గా ఉండాలి అని స్టేట్ కి ఏమో రిస్ట్రిక్షన్ పెట్టడం, మన రైట్ ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఈ డిగ్నిఫైడ్ లైఫ్ అంటే ఒక్కొక్క పాయింట్ వచ్చి కలుస్తూ లాస్ట్ ప్రెసెంట్ ఇప్పటి వరకు కూడా 30+ పాయింట్స్ అంటే 30+ రైట్స్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి డిగ్నిఫైడ్ లైఫ్ లో. అంటే ఒక మనిషి డిగ్నిఫైడ్ గా లైఫ్ లీడ్ చేయాలి అంటే రైట్ టు ఫుడ్, రైట్ టు షెల్టర్, రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్, రైట్ టు ఫ్రీ ట్రయల్, రైట్ టు లీగల్ ఎయిడ్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఎడ్యుకేషన్, ఇలా చాలా ఒక్కొక్కటి కలవడం జరిగింది ఇప్పటి వరకు కూడా. అంటే స్కోప్ అనేది రాను రాను పెరుగుతూ వచ్చింది. ఏకే గోపాలన్ కేసులో ఏదైతే సుప్రీంకోర్టు నారోనెస్ చూపెట్టిందో ఇక్కడికి వచ్చేసరికి స్కోప్ చాలా పెరిగింది. ఆ తర్వాత చాలా వచ్చి దాంట్లో కలవడం జరిగింది అనమాట. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీలో ఎక్స్పాన్షన్ లో భాగంగా చాలా రైట్స్ వచ్చి ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. అంటే హ్యూమన్ డిగ్నిటీ అనేది పెరుగుతుంటే ఏదైనా దాంట్లో పార్ట్ అవుతుంది కదా, ఆ రకంగా జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఏంటి అంటే దీనికి సంబంధించి రైట్ టు లైఫ్ లో 1993లో ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎడ్యుకేషన్ కూడా లైఫ్ అండ్ లిబర్టీలో భాగమే. వితౌట్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ నో డిగ్నిఫైడ్ లైఫ్. ఎడ్యుకేషన్ లేకుంటే డిగ్నిఫైడ్ లైఫ్ ఎలా ఉంటుంది? సో ఎడ్యుకేషన్ కూడా దీంట్లో భాగమే, ఆర్టికల్ 21 లో భాగమే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి దీన్ని బేస్ చేసుకొని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రావడం కూడా జరిగింది. అది కూడా ఈ క్లాస్ లో మనం చూద్దాం. అయితే నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చిన ఒక ఇంపార్టెంట్ కేసు ఏది అంటే 1997లో డికే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక పర్సన్ ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన ఆ పర్సన్ కి కూడా ఈ రైట్ ఉంటుంది. అరెస్ట్ చేసినంత మాత్రాన లైఫ్ ని లిబర్టీని తీసేయడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. అంటే అరెస్ట్ అయిన పర్సన్ కి కూడా హ్యూమన్ డిగ్నిటీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ రైట్ ని తీసేసి టార్చర్ చేయడం, కొట్టడం అలాంటివి చేయడానికి వీల్లేదు. అరెస్ట్ అయిన పర్సన్ కి కూడా హ్యూమన్ డిగ్నిటీ ఉంటుంది అని 1997లో డికే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అలాగే నెక్స్ట్ 2017లో పుట్టస్వామి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎస్సీ ఏం చెప్పిందంటే ప్రైవసీ కూడా లైఫ్.
లో భాగమే అవుతుంది. ఈ ఆర్టికల్ 21 లో ప్రైవసీ కూడా భాగమే అవుతుంది అని చెప్పడం జరిగింది. ఒక పర్సన్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయాలి, ప్రైవసీని వైలేట్ చేయొద్దు, అది కూడా దీంట్లో డిగ్నిఫైడ్ లైఫ్ లో భాగం అవుతుంది అని చెప్పడం జరిగింది. అలా 1950లో ఏకే గోపాలన్ కేసులో చాలా నారోగా ఉన్న ఈ రైట్ కాస్త ఇప్పటి వరకు 30+ రైట్స్ యాడ్ చేసుకొని చాలా ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్ గా, అలాగే హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గా ఉండిందన్నమాట. దీంట్లో రైట్ టు షెల్టర్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు స్పీడ్ ట్రయల్, రైట్ టు ఫెయిర్ ట్రయల్, రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్, అలా చాలా ఉన్నాయన్నమాట 30+. నెక్స్ట్ ఈ ఆర్టికల్ 21 లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఆర్టికల్ ని అమెండ్మెంట్ తోటి ఇన్సెర్ట్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తో ఇన్సెర్ట్ చేయడం జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A ని 86th అమెండ్మెంట్ తో 2002లో ఇన్సెర్ట్ చేయడం జరిగింది. ఏమని? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఎవరికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్? 6 to 14 years ఏజ్ గ్రూప్. అంటే స్కూల్ చిల్డ్రన్ కి 6 to 14 ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని, అది కూడా ఫండమెంటల్ రైట్ గా 21లో ఏగా ఇన్సెర్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఉన్నికృష్ణన్ కేసు అని చెప్పుకున్నాం కదా. ఉన్నికృష్ణన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎడ్యుకేషన్ కూడా రైట్ టు లైఫ్ లో భాగమే అని చెప్పింది. దానికి సంబంధించి కరెక్ట్ గా ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఉండాలి కదా, ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ కావాలి కదా, అందుకని గవర్నమెంట్ 21Aలో ఇన్సెర్ట్ చేయడం జరిగింది. మరి అంతకుముందు అసలు కాన్స్టిట్యూషన్ లో ఎక్కడైనా ఎడ్యుకేషన్ గురించి చెప్పిందా అంటే చెప్పింది. ఎక్కడ? డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 45లో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం జరిగింది. కానీ ఈ డిపిఎస్పి అనేది ఒక అడ్వైజ్ ఇచ్చేది మాత్రమే, అది ఎన్ఫోర్సబుల్ కాదు, స్టేట్ కి ఇచ్చే ఒక అడ్వైజ్ అంతే. సో ఇది అంత స్ట్రాంగ్ గా ఉండదు కాబట్టి, లేదు కాబట్టి ఫండమెంటల్ రైట్ లో ఉంచితే కనుక అది కరెక్ట్ గా అప్లికేబుల్ అవుతుంది, ఎన్ఫోర్స్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న దాన్ని తీసుకెళ్లి 21Aగా పెట్టడం జరిగింది. మరి ఇక్కడ దీని పరిస్థితి ఏంటంటే దీన్ని చేంజ్ చేసి 0 to 6 years చిల్డ్రన్ కి, అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ డిపిఎస్పిలో ఆర్టికల్ 45లో ఉన్న ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ తీసేసి 21Aని ఇన్సెర్ట్ చేసి ఫండమెంటల్ రైట్ చేయడం వల్ల ఇక్కడ ఆల్రెడీ ఉన్న డిపిఎస్పిని 0 to 6 years చిల్డ్రన్ కి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని పెట్టడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇంకొకటి ఆర్టికల్ 51Aలో కే అంటే డ్యూటీ, ఫండమెంటల్ డ్యూటీలో భాగంగా పేరెంట్స్ అన్నమాట. పేరెంట్స్ అందరూ కంపల్సరీగా 6 to 14 years పిల్లల్ని స్కూల్కి పంపించాలి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ 3 points ఉన్నాయి. ఒకటేమో ఆర్టికల్ 21Aలో 86th అమెండ్మెంట్ 2022లో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 years ఏజ్ కంపల్సరీ అని చేయడం జరిగింది. దాంతో పాటు ఆల్రెడీ ఈ విషయం ఇక్కడ చెప్పబడింది కాబట్టి ఆర్టికల్ 45లో డైరెక్టివ్ ప్రిన్సిపల్లో దాన్ని తీసేసి 0 to 6 years ఏజ్ కి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పేరెంట్స్ అందరూ కూడా విధిగా తమ పిల్లల్ని బడికి పంపించాలి అని చెప్పడం జరిగింది. 51Aలో కేగా ఇన్సర్ట్ చేయడం జరిగింది, ఫండమెంటల్ డ్యూటీ. అంటే ఇదేమో కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అథారిటీ ఒక ఆర్టికల్, ఇదేమో డిపిఎస్పి ఏమో స్టేట్ కి ఒక అడ్వైజ్, ఇదేమో పేరెంట్స్ యొక్క డ్యూటీ. ఒకేసారి మూడింటిని చేయడం జరిగింది, ముగ్గురికి చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎన్ఫోర్స్ చేయాలంటే ఒక యాక్ట్ కావాలి కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే RTE రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 చేయడం జరిగింది.
ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే 6 to 14 years ఉన్న పిల్లలందరూ స్కూల్లో ఉండాలి. అలాగే ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండకూడదు. అలాగే 25% సీట్స్ అందరికి అందుబాటులో ఫ్రీ ఉండాలి. అంటే స్కూల్లో అడ్మిట్ చేసుకోవడానికి ఎలాంటి సర్టిఫికెట్స్ కావాలి అని ఆ అడ్మిషన్ ని నిరాకరించడానికి వీల్లేదన్నమాట. అందరికి అడ్మిషన్ ఇవ్వాలి అని కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. RTE రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అన్నమాట. అంటే ఇక్కడ స్టార్టింగ్ ఏమో ఉన్నికృష్ణన్ కేసులో ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లో భాగమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలాగే దాన్ని ఫండమెంటల్ రైట్ గా 21A గా పెట్టడం జరిగింది. కోర్టు చెప్పిన ఈ విషయాన్ని, ఎడ్యుకేషన్ కూడా రైట్ టు లైఫ్ అన్న విషయాన్ని పార్లమెంట్ యాక్ట్ అమెండ్మెంట్ చేయడం ద్వారా 21A ని ఇన్సర్ట్ చేయడం ద్వారా ఒక ఆర్టికల్ ఇచ్చి ఒక కాన్స్టిట్యూషన్ హోదా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఒక యాక్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా ఫండమెంటల్ రైట్ లో భాగంగా RTE ఉందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఉన్నికృష్ణన్ కేస్, 21A అండ్ RTE ఈ మూడు స్టెప్ బై స్టెప్ ఇంటర్లింక్ అనమాట. ఐ హోప్ ఈ ఆర్టికల్ 21 అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఆర్టికల్ 22 గురించి చూద్దాం. ఈ క్లాస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.